కాలు అంటూ మిర్చి ధరపై కేంద్ర మంత్రికి లేఖ రాస్తే సరిపోతుంది. టీడీపీ నేతలందరూ అబద్ధాలే మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు నష్టం కలగకుండా ఆదుకుంది. 9,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయనప్పుడు కూడా ఎలా వర్తిస్తుంది? లోకేష్ మాట విని జగన్కు భద్రతను తొలగిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాబు ఏది అవాస్తవం అంటూ మిరప ధర 11,000కు పడిపోవడం అవాస్తవమా? పెసర నుంచి పత్తి వరకు ధరలు పడిపోవడం అవాస్తవమా? మిరప క్వింటా కూడా కొనుగోలు చేయలేదన్నది అవాస్తవమా? ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసింది అవాస్తవమా? ఆర్బీకేలను ఈ క్రాప్ని నిర్వీర్యం చేసింది అవాస్తవమా? కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్పై ఎదురుదాడికి దిగడం అవాస్తవమా? ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాజకీయాల్లో యువత పాత్ర కీలకం అంటూ అనుబంధ విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడే పార్టీ బలోపేతం. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల దిశానిర్దేశం. పార్టీ యూత్, స్టూడెంట్, ఇంటలెక్చువల్ విభాగాలతో సంయుక్త సమావేశం. రాజకీయాల్లో యువత పాత్ర ఎంత ఎక్కువగా ఉంటే నిర్ణయాలు అంత బాగుంటాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతంలో అనుబంధ విభాగాల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సీపీ యూత్, స్టూడెంట్, ఇంటలెక్చువల్ విభాగాలతో జరిగిన సమావేశంలో సజ్జలు మాట్లాడుతూ మీరు సమర్థవంతంగా పనిచేసినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. మాజీ సీఎం జగన్ వేసే ప్రతి అడుగులోనూ మనమంతా తోడుగా నిలిచి బలమైన శక్తిగా ఎదుగుదామని దిశానిర్దేశం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.